ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఇక్కడ తలలు వంచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో తండ్రి, సంఘం అంతా కలిసి తండ్రి నీ పని చేసే భాగ్యాన్ని దయచేయనైనా. ఇదిగో తండ్రి, సంఘంలో తండ్రి ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో తండ్రి నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఈ కార్యక్రమం అంతా తండ్రి నా అమ్మాయినికి మహింకరంగా జరుగులాగున తండ్రి ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి, రాలేకున్న వారు తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి. ఇదిగో తండ్రి, నీ సన్నిధానానికి వచ్చే భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. జ్ఞాపకం చేసుకొని తండ్రి. ఇదిగో తండ్రి, మరొకసారి అడుగుతున్నాం నాయన, అన్నగారికి తండ్రి మంచి జ్ఞానాన్ని, ఇదిగో తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయనైనా. ఇదిగో తండ్రి, అన్నగారు చేసిన పనుల్లోనూ ప్రయాణాల్లోనూ ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరు తోడుండి తండ్రి కాచి కాపాడి క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, సంఘం అంతా తండ్రి నానాటికి అభివృద్ధి పొంది తండ్రి నీ పరిచర్య తండ్రి ఇంకా గొప్పగా చేసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అక్కగారికి ప్రభు పేరిట వందనములు. మరి ముందున్న సమయంలో దైవజనులు యేషవన్న గారికి అప్పచెబుదాం. ప్రేమన దేవుని వల్లరా, మరి ఇప్పటి వరకు ప్రార్థించిన, పాటలు పాడిన, వాక్యాన్ని చదివిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో వందనాలు. ప్రేమన దేవుని వల్లరా, అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. చేరి వచ్చిన మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధానములో నిలవబెట్టారు. మీ మాటలు వినటానికి వచ్చిన మమ్మల్ని అందరినీ మంచి వివేచన జ్ఞానముతో నింపండి. చెప్పబడిన మాటలు అర్థం చేసుకున్నట్టు పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వర్లరా, మరి నిన్న ఈ సమయంలో కడపలో ఇందిరానగర్లో దేవుని పనిలో ఉన్నాం. గృహప్రవేశానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని అందించడం జరిగింది. మరలా ఈరోజు ఉదయం కడప రోడ్లో చందమామ దావా ప్రాంతంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, అదేవిధంగా అది అయిపోయిన అనంతరం మరలా దేవకుమారు భూస్థాపిత కార్యక్రమంలో పాల్గొని, మరలా సాయంత్రం ఇక్కడ ఈ రీతిగా సంఘమంతా కూడుకొని దేవుని పనిలో విరామం లేకుండా తిరిగే భాగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అనునిత్యం ఈ పరిచర్య కొరకు, ఈ యొక్క బైబిల్ క్లాసుల కొరకు మీరు అనునిత్యం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు పాఠంగా అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? ప్రేమన దేవుని వల్లరా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. మన కాలేజీ నుంచి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉండాలి. అలంకరణ అనగానే ఏం గుర్తొస్తుంది?
అలంకరణ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఎందుకని? స్త్రీలు అని అంటున్నారు. అలంకరణ అంటే స్త్రీలకి అంత ఇష్టమా? ఆ? చాలా ఇష్టం. అమ్మో, చాలా ఇష్టం. నిజమే. ఒక తల్లి తన బిడ్డను చక్కగా స్నానం చేయించి, శుభ్రంగా స్నానం చేయించి, చక్కగా పౌడర్ రాసి, జడలేసి, పూలు పెట్టి, మంచి డ్రెస్సు వేసి, కాళ్ళకు గజ్జెలు పెట్టి, చెవులకు చిన్న చిన్న రింగులు పెట్టి, ఆ బిడ్డ నడుస్తుంటే, వెళుతుంటే, వస్తుంటే చూస్తూ ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? ఆనందపడుతూ ఉంటుంది. నా బిడ్డ, నా బిడ్డ అని. ఆ బిడ్డ ఎట్టన్నా ఉన్నాయి, అవునా కదా? ఆ బిడ్డ ఎట్టన్నా ఉన్నాయి. కాకి పిల్ల కాకికి ముద్దు, పిల్లి పిల్ల పిల్లికి ముద్దు, నీ పిల్ల నీకు ముద్దు, అవునా కదా? అవును. దానిలో ఆనందాన్ని చూసుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో దండాలు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, సూట్ కేసులు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, అవునా కదా? ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ ఎవరై బట్టలు ఉంటాయి? ఎక్కడికన్నా ప్రయాణం అయ్యారు అనుకోండి, ఎవరు ఎక్కువ ఉంటాయమ్మా హేమ? ఆడ ఉండేది ఒక్కరోజే, ఆడకపోయినాక మనసు ఎట్ట మారిద్దోనని 4-5 చీరలు పెట్టుకుంటారు. ఇంటికి పోయినాక అక్కడ ఉన్నది గుర్తొచ్చింది అనుకో, ఆడకపోయినాక ఇంటి దగ్గర ఉన్నది గుర్తొచ్చిందానికి ఎలా? లేదు, అక్కడికి వెళ్ళినాక ఎవరన్నా మంచి చీర కట్టుకొని వచ్చారనుకో, నువ్వు కట్టుకొని వెళ్ళిన దానికంటే బాగున్నది, వాళ్ళకంటే నాది బాగుండాలి. అలంకరణ అంటే స్త్రీలకి ఎక్కువ ఇష్టం. ఆఖరికి కొంతమందికి ఆడపిల్లలు పుట్టరు. పుట్టనప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఆ పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉంటే, మగపిల్లవాడు ఎదిగాడు అనుకో, ఎదుగుతూ ఉంటే ఆ బిడ్డవాడికి వెంట్రుకలు కట్ చేయనివ్వరు. ఎందుకంటే ఆ వెంట్రుకలు పొడుగ్గా వస్తే ఆ మగపిల్లవాడికి జల్లేసి, పూలు పెట్టి, ఆడపిల్లల గౌనేసి చేశారా లేదా? చేస్తారు. ఎందుకు? ఆడపిల్లలు లేని లోటు తీర్చుకోవాలి అని చెప్పి. ఒకప్పుడు మేము కూడా అలానే చేసాం. ఏలియా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ఫోటోలు. అవి చూసామనుకో ఎంత ఎత్తున ఎగురుతాడు. చూపిదు రాణిమ్మ 2 జళ్ళేసి, ఆడపిల్లల గౌనేసి, ఫోటోలు తీసి అవన్నీ ఉన్నాయి. నిన్న రమేష్ ఒక రికార్డు పెట్టాడు నాకు. ఆ రికార్డు విని రాణిమ్మ నేను రాత్రి తెగ నవ్వుకున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నాయా మీకు తీపి జ్ఞాపకాలు? నాగార్జున సాగర్ తీసుకుని వెళ్ళి అక్కడ తీయించే 3 సంవత్సరాల తర్వాత వెంట్రుకలు. అప్పటి వరకు జల్లేసి ఒక ఆడపిల్లను చూసుకున్నట్టు చూసుకున్నాం ఏలియాని. ఇక ఆఖరికి ఎదిగే కొద్దీ బాగుండదు కనుక కట్ చేసాం. ఆ తరువాత ఈ మహాతల్లి వచ్చింది ఆ ప్లేస్లోకి.
ప్రేమణ దేవుని వల్లరా, పిల్లలు ఏడిపించినా మాట వినకపోయినా కొడతారే కానీ మరలా ఆ పిల్లలకి పండగ వచ్చేసరికి, ఏదన్నా ఫంక్షన్ వచ్చేసరికి తల్లి పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. రాణిమ్మ ఏందో మరి ఈ సంవత్సరం ఇంకా నన్ను అడగల, పండగ వస్తుంది ఏంది నువ్వు గమ్మునుండవని అంటారా లేదా ఆడోళ్ళు? అప్పు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, లేకపోని ఏమన్నా కానీ పండగ వస్తుంది పిల్లలు ఏంది నువ్వు ఇంకా గమ్మునుండవు, ఏం చేయాలి ఏం చెప్పంటే వాళ్ళకి బట్టలు కావాలా, నిన్ను అడగరు నన్ను అడుగుతారు. అంతేనా? నీకేమో నువ్వు అట్ట వస్తావు ఇటు పోతావు, నిన్ను అడిగే ధైర్యం వాళ్ళకి లేదు, మమ్మల్ని అడుగుతారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్రేమణ దేవుని వల్లరా, ఈ అలంకరణ విషయంలో ఆడవాళ్ళకి మక్కువ ఎక్కువ, ఇష్టం ఎక్కువ. అవి ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఏవైనా సరే, కాలికి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్ వరకు, తలకు పూసుకునే ఆయిల్ వరకు, షాంపూ వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కావలసినవన్నీ కావాలని కోరుకుంటారు. దీనిలో క్రైస్తవ్యానికి వచ్చిన నష్టమేమి లేదు. దేవుడు అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. కాకపోతే కొన్ని సందర్భాలలో పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల కాలంలో అన్య దేవతల దగ్గర జరుగుతున్నటువంటి సందర్భాలను ఎత్తి చూపి వారిని హెచ్చరించాడే కానీ క్రొత్త నిబంధనలో దాని గురించిన ప్రస్తావనే లేదు. హృదయం అనే అలంకారంతో ఉండండి అన్నాడు. హృదయాన్ని అలంకరించుకోండి, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి, పవిత్రంగా ఉంచుకోండి. పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. ఈ విషయాలన్నీ తెలియక ఎప్పుడో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటలను ఇప్పుడు క్రైస్తవ బోధకులు ఎంతోమంది ఆధారం చేసుకొని వాటినే బోధిస్తూ, మనం చర్చికి వెళితే బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోకూడదు, కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు, ముక్కుకి ముక్కు పుడక పెట్టుకోకూడదు, చెవులకు కమ్మలు పెట్టుకోకూడదు. విన్నారా ఈ బోధ? మనం పసుపు వాడకూడదు, కుంకుమ వాడకూడదు. చాలామంది బోధిస్తున్నారు, నేటికి కూడా బోధిస్తూనే ఉన్నారు. పసుపు వాడకూడదు అన్న ఆ బోధకుడే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఏం తింటున్నాడు? పసుపు తింటున్నాడు లేదా? అసలు పసుపే తాకొద్దు అని అన్న, పైన రాసుకోవద్దు అని చెప్పి ఏకంగా కడుపులోకి లోపలకే వేస్తున్నారు. అర్థం కాలేదు. పసుపు అనేది చాలా మంచిది, యాంటీబయాటిక్. మన చర్మంలో ఏమైనా గాయాలైనా, బలహీనమైన అది మంచి యాంటీబయాటిక్. గాయాలు త్వరగా నయమవుతాయి. రోగ ఉన్న ప్రాంతాన్ని, క్రిములున్న ప్రాంతాన్ని తొందరగా బ్యాక్టీరియాని చంపేసి త్వరగా గాయం నయమవ్వటానికి ఉపయోగపడుతుంది. పసుపు చాలా మంచిది. ఇలా చెప్పి ఎంతోమంది దేవునికి ఎందరినో దూరం చేస్తూ ఉన్నారు. చర్చికి వెళితే అవి పెట్టుకోకూడదు, ఈ చేయకూడదు, అవి చేయకూడదు, అవి చేయకూడదు అని అన్య బోధలను
క్రైస్తవ్యంలోనికి తీసుకుని వచ్చారు. క్రైస్తవ్యంలోనికి తీసుకుని వచ్చారు ప్రేమణ దేవుని వల్ల. ఇలా చెప్పి ఎంతోమందిని దూరం చేస్తూ ఉన్నారు దేవుని దగ్గరికి. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం పువ్వులు, గాజులు, మెట్టెలు, బొట్టు ఇవన్నీ దేనికి గుర్తు? దేనికి గుర్తమ్మా? ముత్తైదువుగా గుర్తు, ఐదోతనానికి గుర్తు అంటారు. భర్త, ఈమెకి పెళ్ళయింది, ఈమెకు ఒక భర్త ఉన్నాడు అని గుర్తు. గుర్తది. కాళ్ళకి మెట్లు ఉన్నాయి అనుకోండి, ఈమెకి పెళ్ళయింది అనే గుర్తు. పువ్వులు, బొట్టు, గాజులు అంటే చిన్నపిల్లలు కూడా వేసుకుంటారు, పెళ్ళి కాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మెట్టెలు మాత్రం పెళ్ళైన వారే పెట్టుకోవాలి, వీళ్ళకి పెళ్ళయిందని గుర్తు. ఇవి వేసుకోవటం ఏమైనా తప్ప? పూలు పెట్టుకోవటం, గాజులు వేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం ఏమైనా తప్ప? కాదు, అవేమీ తప్పు కాదు. కానీ ఈరోజు క్రైస్తవ బోధకులు చాలామంది తప్పుగా చూపిస్తున్నారు. నువ్వు చర్చికి వస్తే, నువ్వు బాప్తిజం తీసుకుంటే నువ్వు మెట్టెలు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, జడలు వేసుకోకూడదు. జడలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేరా? ఉన్నారు. ఓన్లీ సిగ మాత్రమే, ముడి మాత్రమే పెడతారు, జడలు వేసుకోరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే, దేవుని దగ్గరికి వచ్చేవారిని రాకుండా చేయడానికి ఇది ఆటంకం అవుతుందన్న సంగతి గమనించలేదు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మెట్టెలు తీసేసి పూలు పెట్టుకోకుండా, బొట్టు లేకుండా ఇలా ఉంటే ఎవరంటారు ఆమెను? భర్త చనిపోయిన స్త్రీ, విధవరాలు అంటారు, వితంతువు. ఇక చాలా పదాలు ఉన్నాయి, అవన్నీ వాడటానికి వినటానికి కూడా బాగుండదు. ముండమోపి బాగుందా? విధవరాలు బాగుందా? బాగోదు, బాగోదు. భర్త చనిపోయాడు, ఆమె ఏమన్నా చంపిందా? లేదే. భర్త చనిపోయిన ఆవిడ ఎదురొస్తే ఆ రోజు ప్రయాణాన్ని ఆపుకునే వాళ్ళు ఉన్నారు, మరలా ఎనిక్కొచ్చి ఇంటికొచ్చి కూర్చొని నీళ్లు తాగి మరలా పోయేవాళ్ళు ఉన్నారు. ఎలాంటి దురాచారమో చూడండి. ఇప్పుడు చర్చికి వస్తుంది ఆమె, అతని భర్త విశ్వాసి కాదు, అన్యుడు. ఈమె చర్చికి వస్తూ బాప్తిజం తీసుకుందని మెట్టెలు, గాజులు, పువ్వులు, బొట్టు ఇవన్నీ తీపిచ్చేస్తే ఆడ ఇంట్లో తిరుగుతూ ఉందంటే అతనికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది భర్తకి? నేనేమన్నా పోయాను అనుకున్నావా? నేనేమన్నా సత్యాను అనుకున్నావా? నీ దృష్టిలో నేను బ్రతికిలేనా? చచ్చిపోయానా నీ దృష్టిలో? నా ఎదురుగానే ఒక ముండమూపిలాగా తిరుగుతున్నావు, భర్త చనిపోయిన విధవరాల్లాగా తిరుగుతున్నావు. నేనున్నాను కదా చెట్టు అంత మనిషిని, నీకేం తక్కువ చేశానని. ఇలా గొడవలు ప్రారంభమయ్యి విడిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి, విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. సరే, భర్త ఏదో సర్దుకొని పోయాడు, ఏమోలే పోనేలే ఎట్నోలే, ఆమె పాటికి ఆమె ఉన్నాయి, ఆమె భక్తి ఏదో అనుకొని గమ్మునుండాడు అనుకోండి. ఇంట్లో అత్త, మామ, తోడికోడళ్ళు వాళ్ళు కూడా అత్తామామల ద్వారా హింసింపబడ్డ వాళ్ళు లేరా? ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు దాన్ని ఎక్కువ ఎందుకు రేపి, ఎక్కువగా హైలైట్ చేసి, ఎక్కువగా ప్రజెంట్ చేసి ఆ కుటుంబంలో చిచ్చు పెడుతున్నావు? దేవుని దగ్గరకు వచ్చేది రక్షణ కోసమే కదా, క్షేమం కోసమే కదా, ఆనందం కోసమే కదా. ఈరోజు కడప నుంచి కారులో వస్తూ ఉంటే సురేష్ గారు ఒక మాట అన్నాడు. అన్నయ్య ఇక్కడ కూడా చాలాసార్లు వాక్యం చెప్పాడు, కానిస్టేబుల్ గారు. వస్తున్నాడా? ఈరోజు బోధ అనేది ప్రభువుకి
దగ్గరికి చేసేదిగా ఉండాలి, మనిషిని పరలోకం చేర్చేదిగా ఉండాలి. బోధ అనేది కుటుంబాలను విడదీసేదిగా ఉండకూడదు, కుటుంబాలను కట్టేదిగా ఉండాలి, ఒక మనిషిని నిలబెట్టేదిగా ఉండాలి, ఒక మనిషిని ఆత్మీయంగా కాపాడేదిగా ఉండాలి. అలా లేదు. కుటుంబాల మధ్య గొడవలు, బోధకుల మధ్య గొడవలు, అల్లర్లు. నేను చెప్పింది రైట్ అంటే నేను చెప్పింది రైటు, నాదే కరెక్ట్ అంటే నాదే కరెక్టు. బైబిల్లో ఉన్నది కరెక్ట్ అని చెప్తారు. ఆ బైబిల్లో ఉన్న కరెక్ట్ అయింది ఏదో దాన్ని తీసుకోకుండా నేను చెప్పిందే రైట్ కావాలని దానికి సంబంధించిన వచనాలను వెతుక్కొని వాటిని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ప్రేమణ దేవుని వల్లరా, అది కరెక్ట్ కాదు. ఒకవేళ నేను తప్పు చెప్పానే అనుకో, ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు నేను అది వాక్యంలో చూసినప్పుడు గమనించినప్పుడు, అయ్యో నేను తప్పు చెప్పాను, దీన్ని నేను మరలా చెప్పకూడదు అని సరి చేసుకొని అంతటితో సైలెంట్గా ఉండాలి. అలా కాకుండా కరెక్టో కాదు వాక్యంలో నుంచి చూపించిన దాన్ని మనసును పెట్టకుండా, అది కాదు నేను చెప్పిందే రైట్ అవ్వాలంటే నేనేం చూపించాలని మరో ఇంకా కొన్ని వచనాలను వెతికి ఎదుటి వ్యక్తిని తప్పుపట్టేటట్లుగా ప్రయత్నించకూడదు. నువ్వు ఒక మాట చెప్పినా, ఒక వాక్యాన్ని చదివి వినిపించినా, అది ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి నెమ్మదినిచ్చేదిగా, ఐక్యతనిచ్చేదిగా, ప్రేమ కలిగేదిగా ఉండాలి. కానీ విడదీసేదిగా, కడుపులో కారం పోసినట్టు, కళ్ళల్లో కారం కొట్టినట్టు మంట పుట్టించేదై ఉండకూడదు. అసలు మన భారతదేశానికి బైబిల్ రావటానికి కారణం ఎవరు? ఈ భారతదేశానికి బైబిల్ రావటానికి కారణం ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అసలు బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని ఎందుకు పరిపాలించారు, అగ్ర రాజ్యంగా ఉండంటే దేవుడు వారికి కొంతకాలం ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఈ బైబిల్ని ప్రపంచమంతా విశ్వవ్యాప్తం చేయటానికి. వాళ్ళ స్త్రీలు ఎలా ఉంటారు? బొట్టు ఉండదు, గాజులుండవు, పువ్వులుండవు, మెట్టెలుండవు. అప్పుడు వాళ్ళని చూశారు. భారతదేశంలో క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు ఆ స్త్రీలను చూసి, ఓహో క్రైస్తవులంటే, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటే ఇలా ఉండాలిగా మాలా. ఇప్పుడు అమెరికా వాళ్ళనైనా చూడండి, వాళ్ళ జుట్టు ఎలా ఉంటుంది? మనలాగా జడలు వేసుకుంటారా? ఏడదాకా కట్ చేసుకుంటారు, లేదా పొడవుగా ఉంచుకొని ఇట్ట అంటుంటారు. పూలు, గాజులు, బొట్టు, మెట్టెలు ఇవన్నీ ఉండవు. వాళ్ళ దేశ సాంప్రదాయం ఏంటి? భర్త ఉన్నాడు, పెళ్ళయిందంటే గుర్తేంటి? స్త్రీలకి, అక్కడున్న స్త్రీలకి ఈమెకి వివాహమైంది అని గుర్తుపట్టాలంటే అక్కడ ఏముంటుంది? ఎవరికన్నా తెలుసా? తెలీదమ్మా? ఇది ఉంటుంది. ఇక్కడేమో కాలికి పెడతారు, అక్కడేమో వేలికి రింగ్ ఉంటుంది. స్త్రీకి వేలికి రింగ్ ఉందంటే ఆమెకు వివాహమైందని గుర్తు. చేతి వేలికి రింగ్ ఉంటుంది. మనలాగా అక్కడ మంగళసూత్రాలు కట్టరు, రింగు తొడుగుతారు. రింగు తొడిగితే పెళ్ళి అయిపోయినట్టు. ఒక్కొక్క దేశ సాంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. దేవుడు బైబిల్లో వివాహం గొప్పది అన్నాడు, మంచిది అన్నాడు, ఘనమైనది అన్నాడు. వివాహ వ్యవస్థను ప్రారంభించిన వాడు ఆయనే, దేవుడే. ఆ వివాహం ఎలా చేసుకుంటావన్నది చెప్పలేదు ఆయన. వివాహం ఎందుకు ఘనమైందో చెప్పాడు. భార్యాభర్తలు ఎందుకు ఒక్కటవుతున్నారో, దాని వెనక ఉన్న పరమార్థం ఏంటో దేవుడు రాయించాడు. వివాహం చేసుకునేవాడివి నువ్వు ఎలా చేసుకుంటావో నీ ఇష్టం, నీ దేశ సాంప్రదాయ ప్రకారం.
ఆ దేశంలో రింగు మారుస్తారు, కొంతమంది దండలు మార్చుకుంటారు, కొంతమంది మంగళసూత్రం కడతారు, కొంతమంది బైబిళ్ళు మార్చుకుంటారు, కొంతమంది దీపాలు వెలిగిస్తారు. ఇలా వారి వారి సాంప్రదాయాల ప్రకారం ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్న ప్రాంతాల్లో, పల్లెల్లో చూస్తే కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి వివాహ విషయంలో. నువ్వు ఎట్లన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. కానీ మీ ఇద్దరు ఒక్కటవుతుంది మాత్రం దేనికోసం అంటే నా సంకల్పం కోసం, నా కోసం, నేను దేవుని కోసం పెళ్లి చేసుకున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? ఆ? లేరు. నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావని అడుగు. ఏంటి వీళ్ళేంటి తిక్క ప్రశ్న అడుగుతున్నారు అనుకుంటారు. వీళ్ళేంటి తిక్కల ప్రశ్న అడుగుతున్నారు, అసలు అడగకూడని ప్రశ్న అడుగుతున్నారు అనుకుంటారు. ఒక తల్లి తండ్రి ఎంతో దూరం ఎందుకు? మేము మొన్న తిరుపతి నుంచి వస్తూ ఉన్నాం, ట్రైన్లో ఎవరో వాళ్ళు మాకు తెలియదు, మేము కూర్చున్న దగ్గర కూర్చున్నారు, పరిచయం అయ్యారు. ఆ తల్లిగారు అక్కగారు కొంచెం పెద్ద వయసుగా ఉంది. నుంచొని ఉంది కదా, నేను లేచి అమ్మ కూర్చోండి అన్నాను. కూర్చుంది. పెద్దవారు కదా, కూర్చోండి అంటే కూర్చుంది. వాళ్ళ కూతురు ఉంది, బీటెక్ అయిపోయింది. ఆ పాప కూడా ఉంది. ఆ పాపను కూడా కూర్చోమన్నాను, కూర్చుంది పక్కన, రాణిం పక్కన కూర్చుంది. వాళ్ళ బాబు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు ఇంటర్ డిగ్రీ అని చదువుతున్నాడు. ఆమెతో ఒక 2-3 మాటలు బాగా ప్రేమగా మాట్లాడి మాట కలిపేసరికి ఆ తల్లి వెంటనే అంటుంది, అయ్యా ఈ పాపకి ఏడన్నా సంబంధం ఉంటే చెప్పయ్యా. బీటెక్ అయిపోయింది, 25-26 సంవత్సరాలు ఆ పాపకి. నా కూతురికి ఏడన్నా సంబంధం ఉంటే చెప్పయ్యా. అమ్మ అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు ఎంత ఈజీగా చెప్తున్నావేంది? ఎవరు పడితే వాళ్ళని నమ్మేలా చెప్పగాక, పరిస్థితులు బాగోలేవు, ఎవరో ఒకళ్ళని చేసేస్తారు, చెప్తారు, నువ్వు మోసపోయి నష్టపోతావు, ఇబ్బంది పడతావు అని అంటే, మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించలేదయ్యా, అందుకే చెప్తున్నాను. ఆ పాప అంటుంది, మా నువ్వు ఊరుకో, ఎక్కడేం అడగాలి తెలియదు, ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు ఆ పాపకి చెప్పి, అమ్మ తల్లిదండ్రులకి అది ఒక బాధ్యత. ఎవరైతే బాగుంటుంది, వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే గుండెల మీద కుంపటిలాగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఎలా ఉంటారో, ఏమవుతారో, ఎలా అయిపోతారో భయం. ఏదో ఒక ఏ చేతిలో పెడితే మన భారం తగ్గుతుంది, నా గుండెల మీద బరువు తగ్గుతుంది. మీరు ఆలోచించండి, మీ పిల్లలు పెద్దోళ్ళు అయితే మీకు అర్థమవుతుంది. నీకు ఒక కొడుకున్నా, ఒక కూతురున్నా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాట్లాడతా ఒక మంచి బుద్ధి కలిగిన అమ్మాయి కనపడ్డా, మంచి బుద్ధిమంతుడైన అబ్బాయి కనపడ్డా, ఇలాంటి పిల్లోడైతే నా కూతురికి బాగుంటుందేమో, ఇలాంటి కోళ్ళైతే నాకు నా కొడుకు భార్యకి బాగుంటుందేమో అనిపిస్తుందా అనిపించదా? నువ్వు చెప్పమ్మా, పెద్దదానివి, నీకు పిల్లలు ఉన్నారు కదా, అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. తల్లిదండ్రులకు అనునిత్యం అది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి చెప్పామనుకో, ఆ మాటలో ఎక్కవు, అర్థం కావు. ఏంది వీళ్ళు మా గురించి ఏదో పెద్ద ఇచ్చేస్తున్నారు, మాకు తెలియదు, మాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉంటారు. ఏం తెలుసు? ఏమీ తెలీదు. నీ స్టేజీ అది కాదు. నువ్వు ఆ స్టేజీకి వస్తావు చూడు, పిల్లల్ని కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి, ఆ స్టేజీ వచ్చినప్పుడు అప్పుడు అర్థమైద్ది ఇప్పుడు తల్లిదండ్రుల బాధ. అప్పటి వరకు అర్థం కాదు. పిల్లలు లేరనుకోండి ఒక బాధ, అవునా కదా? పిల్లలు లేకపోతే సంతోషంగా ఉంటారా? అంతటి మహానుభావుడు అబ్రహామే మనశ్శాంతిగా లేడు పిల్లలు లేనందుకు. ఇదిగో ఈ కనిపించే దేశం అంతా నీదేనన్నాడు. ఇదంతా నీదే, ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం అంతా నీదే, ఈ ఆస్తి అంతా నీదే అన్నాడు. ఏమన్నాడు? ఒకటే మాటతో కొట్టేశాడు. ఒకటే మాటతో చెప్పేశాడు. దేవునికి ఏమన్నాడు? నువ్వు ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా ఏం సుఖం ప్రభువా, ఆఖరికి అంతా నా దాసుడికి పనివాడికి ఇచ్చి వెళ్ళిపోవాలి, నాకంటూ ఒక వారసుడు లేడు
అంటే అంత పెద్ద గొప్ప భక్తుడే బిడ్డల కోసం పరలోకం గురి ఉందా లేదా ఆయనకి? ఉంది. పరలోకపు గురి ఉంది. మంచి దైవ జ్ఞానం కలిగిన వాడు, గొప్పవాడు, విశ్వాసులకు తండ్రి. అలాంటి గొప్ప వ్యక్తే పిల్లల గురించి ఆలోచించి నాకు ఎంతున్నా ఏమున్నా ఏం ప్రయోజనం, ఆఖరికి అంతా ఒక పనివాడికో ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పిల్లల పట్ల ఈరోజు తల్లిదండ్రులు ఎన్నో బాధ్యతలు కలిగి ఉంటారు, ఎన్నో ఆశలు ఆశయాలు కలిగి ఉంటారు. వాటి కోసం నిద్ర పట్టకుండా ఆలోచించిన రోజులు ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మనకు తెలియకుండా ఏదన్నా వాళ్ళు ఒక చిన్న పొరపాటు చేసినా, ఒక చిన్న అబద్ధం ఆడినా, చిన్న దొంగతనం చేసినా ఒక తల్లిగా తండ్రిగా మనం బాధపడతాం, శిక్షిస్తాం ఆ కోపంలో. అయినా మరలా తర్వాత అయ్యో కొట్టేనని చెప్పి దగ్గరికి తీసుకుంటాం. నేను అన్నీ కావలసినవన్నీ నీకు ఇస్తే నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఈ అబద్ధం ఆడావు, ఎందుకు ఈ దొంగతనం చేసావు అని చెప్పి తల్లిదండ్రులుగా మనమే బాధపడిపోతున్నాం. ప్రేమణ దేవుని వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చెప్తున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. బైబిల్ చెప్పింది చేయరు, మనుషులు చెప్పింది మాత్రం తూచా తప్పకుండా చేస్తారు, పాటిస్తారు. ఇప్పుడు అలంకరణ అంటే ధరించుకోవటమే కదా. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అంటే ఆటంకమే అన్నట్టుగా చెప్తున్నారు. అలంకరణ అంటే ధరించుకోవటం ఆటంకం అయితే గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఏం ధరించుకున్నారంట? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకోవటం, అలంకరించుకోవటం, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇప్పుడు అలంకరణ అనేది బట్టలకు ఒక్కదానికి వస్తుందా? రాదు. బట్టలు ధరించుకునేదే, బంగారము ధరించుకునేదే, పౌడరు, పొట్టు, గాజులు, తాలిబొట్టు, దండలు ఇవన్నీ ధరించుకునేవేనా? ధరించుకునేవే. వీటిని చూపించి దేవుని రాజ్యానికి ఆటంకము అని చెప్తున్నారు. వీటిని చూపించి నువ్వు అవి మానుకుంటేనే చర్చికి రా అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. దేవుని వాక్యములో ఉన్నది కరెక్టు. ఆయన ఏమి ధరించుకోమన్నాడు అని అంటే క్రీస్తును ధరించుకోండి అన్నాడు. దీన్ని మాత్రం విడిచిపెట్టారు. దీన్ని విడిచిపెట్టేసి బ్రతుకులో మార్పు ఉండదు, మాటల్లో మార్పు ఉండదు, క్రియల్లో మార్పు ఉండదు. ఎంతసేపు బట్టలు, బంగారం, అలంకరణ, డబ్బు. బట్టలు, బంగారం, అలంకరణ, డబ్బు, ధనం. నిన్న కడపలో జరిగిన మీటింగ్లో కొన్ని వందల మంది ఉన్నారు. అక్కడ చాలామంది ఏవేవో చెప్తున్నారు. నేను ఒక మాట చెప్పాను, నేను రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి వస్తానన్నాను. అబ్బా ఏమి క్లాప్స్ కొడుతున్నారు, ఏళ్ళేస్తున్నారు. అంటే అంత మక్కువ. అంతటితోటి పోనీయకుండా నేను దిగిన తరువాత కొంతమంది స్టేజ్ ఎక్కారు, పెద్దోళ్ళ గెస్ట్ స్పీకర్ కానీ కుమార్ సార్ కానివ్వండి, ఎక్కి వాళ్ళకి పదే ఆ మీటింగ్ అయిపోయేంతవరకు నా పేరే చెప్తున్నారు. ఏముంది అందులో? పోనీ అంత సంపాదించావు, తీసుకొని పోతామా? వస్తుందా మన ఎన్నికెడితే? అంటే మనిషికి డబ్బు మీద ఎంత మక్కువ ఉందో చూడండి. దానికోసం ఏమైనా చేసే స్థితిలోనికి ఈరోజు ప్రజలు వెళ్ళిపోతున్నారు. కానీ ఎంత ధనికుడైనా చావక మానడన్న సంగతి
మర్చిపోతున్నారు. ఇందాక వీడియో పాట వేసింది అందులోనే, మీరు అప్పటికి రాలా. ధనము ఉంటే సుఖంగా బ్రతకొచ్చు అనుకుంటున్నారు. నన్ను అడిగితే ధనం లేనోడే సుఖంగా బ్రతుకుతాడు. ధనం ఉండవాడు హ్యాపీగా బ్రతకలేడు. ఆనందంగా హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేడు. ఎక్కడ పడితే అక్కడ ఉండలేడు. ధనం ఉన్న రాజకీయ నాయకులను వచ్చి ఆ గ్రౌండ్లో పడుకోమను, మనం బదం పండి ఎవరుమైనా ఆడ పాములు తేళ్ళు లేకుండా ఉంటే చాలు, ఒక మంచము దుప్పటుంటే చాలు, పడుకుంటాం. మన దగ్గరికి ఎవడో వచ్చి ఏదో చేసి ఏదేదో చేస్తాడన్న భయం మనకు లేదు. అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీయో మినిస్టరో వచ్చి పడుకోగలడా? పడుకోలేడు. వాడి దగ్గర ఉన్న డబ్బు వాడిని నిద్రపోనివ్వదు. డబ్బు ఎలాంటిదంటే, ఎక్కువ డబ్బు ఉందనుకోండి, దీన్ని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏది కొనాలి, ఏ వ్యాపారం చేయాలి, దేంట్లో పెడితే ఇది ఇంతకు రెండింతలు వస్తుంది, ఈ ఆలోచనతో చేసిద్ది. అవునా కదా? ఈ ఆలోచనతో చేసిద్ది. ఏంది రాణిమ్మేంది ల్యాప్టాప్ నొక్కుతుంది, నేను ఆడ చూస్తాను ఎటు పోయింది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, వాక్యం వినకుండా యాడికి పోయింది, కింద ఏం చేస్తుందని నేను అనుకుంటున్నా. ఆడ చలిపోయి ఫ్యాన్ కోసం వచ్చావా? ఫ్యాన్ కోసం వచ్చింది, చక్కగా ఫ్యాన్ వస్తుంది. ల్యాప్టాప్ కోసం వచ్చావు, వెరీ గుడ్, నేర్చుకో తల్లి. నాకు చాలా పని తగ్గిద్ది. వాళ్ళు పాపం నొక్కలేక అల్లాడిపోతున్నారు. ఈ మధ్య ల్యాప్టాప్ అవన్నీ నొక్కుతుంది, నేర్చుకుంటుంది. నిజంగా జోక్ కాదు. మీకు ఫోటోలు కూడా ఉన్నాయి, చూపెడతాను. వీడియోలు ఫోటోలు ఉన్నాయి. ల్యాప్టాప్లో ఆపరేట్ చేస్తుంది. సౌండ్ ఎట్ట పెట్టాలి, ఏది వీడియో ఆపాలి, ఏది నొక్కాలి, ఎవరున్నారు ఎవరు లేరు లైవ్లో, వాళ్ళ కోళ్ళు కొట్టి అన్నీ చెక్ చేస్తుంది. బాగా నేర్చుకుంటుంది. ఒకసారి క్లాప్స్ కొడదాం రాణిమ్మకి. నేర్చుకోవాలా, ఆసక్తిగా ఉండాలా. మొన్న ఒక చెప్తుంది, వాళ్ళ సారు సౌండ్ మాస్టరు, స్టూడియో సౌండ్ మాస్టర్, రికార్డింగ్ చేస్తాడు. అక్కడ ఎక్కువ సినిమా ఫీల్డ్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, సింగర్లు వస్తుంటారు. వాళ్ళందరితోటి ఈయన దగ్గరగా ఉండి మాట్లాడి అన్నీ నేర్పించాలి. ఏ పదం ఎట్ట పలకాలి, ఎక్కడ సౌండ్ పెంచాలి, ఎక్కడ సౌండ్ తగ్గించాలి, ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి నేర్పించాలి. ఎవరెవరో సింగర్లు వస్తున్నారు, లేడీస్ వస్తున్నారు, ఆమెకేమో ఇష్టం లేదు. ఆయన మానుకోమంటే ఈ ఫీల్డ్ మానుకొని నేనేం చేయాలి అని అంటున్నాడు. అప్పుడు ఆమె కసిగా ఏం చేసిందంటే, ఎట్లయినా సరే వాళ్ళెవరో కాదు, మా ఆయన దగ్గర నేనే ఉండాలని. ఆమెకు చదువు రాదు, మా ఆయనతో నేనే ఉండాలి, ఇంకెవరో కాదు, నేనే ఉండాలని చెప్పి కసిగా అన్నీ నేర్చుకొని చక్కగా పాట పాడుతుంది. ఏం చదువు రాదు, పాట పాడుతుంది, అక్షరాలు నేర్చుకుంది, స్కూల్కి వెళ్ళాలా. అంటే ఎంత పట్టుబట్టిందో చూడండి. ప్రేమణ దేవుని వర్లారా, ఎక్కువ డబ్బు ఉందనుకో అలా నిద్రపోనేదో. ఎలా నిద్రపోనేదో చెప్పాను ఇందాక, మర్చిపోయారా? ఈ డబ్బుతో ఏం చేయాలి, ఏడ స్థలం కొనాలి, ఏడ పెట్టుబడి పెట్టాలి, బంగారం పెట్టాలా, వాడి కొడ్డీకి ఇవ్వాలా, ఈడి కొడ్డీకి ఇవ్వాలా, దీన్ని ఎలా ఎక్కువ చేయాలి అని ఈ ఆలోచనలతో మనిషిని నిద్రపోనేదో. అదే డబ్బు లేక అప్పుల పాలయ్యాడు అనుకో, అప్పుడు నిద్రపోనిచ్చిద్దా? అప్పుడు ఇంకా నిద్రపోనేదు. వాడు వస్తాడా, ఈడొస్తాడా, ఈడు ఫోన్ చేస్తాడు, వాడికేం చెప్పాలా, ఈడికేం చెప్పాలా, ఇంటి మీదకి వచ్చి అల్లరి చేస్తారేమో, గొడవ చేస్తారేమో, ఈ ప్రాబ్లం. అదే అటు పూర్తిగా ఎక్కువ ఉండకూడదు, ఇటు పూర్తిగా లేకుండా ఉండకూడదు. అందుకే దేవుడు అన్నాడు, నీవు తగుమాత్రపు వస్త్రధారణతో అన్న వస్త్రములు గలవారై తృప్తిగా ఉండండి. అన్న వస్త్రాలకి ఉండేదానికి కొదవ లేకుండా ఉండండి. అప్పుడు ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు నెమ్మదిగా ఉంటారు, అప్పుడు మనసు పెడతారు, నిలబెడతారు. దేవుని వాక్యంలో మనసును నిలపటానికి కూడా ఉంటుంది. అప్పుల పాలయ్యారు అనుకోండి,
దేవునిలో కూడా ఉండరు తెలుసా? అప్పుల పాలైతే దేవునిలో ఉంటారా? ఉండలేరు, ఉండరు. నువ్వు ఎంత భక్తిగా ఉండాలన్నా ఉండలేరు, ఉండరు. ఎలా ఉంటావు? వచ్చి ఏవేవో మాట్లాడతారు, వాటన్నిటికీ నువ్వు తలదించుకోవాలి, సమాధానం చెప్పాలి. ఆఖరికి ఒక పెద్ద బోధకుడు యూట్యూబ్లో సుమారు ఒక 2,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి ప్రతి ఒక్కళ్ళతో ధీటుగా నిలబడతాడు వాక్యం కొరకు. హిందువులతో పోరాడతాడు, ముస్లిమ్స్లతో పోరాడతారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, అతని నోటితోటి నేను చనిపోవాలనుకున్నాను. అంతకుముందు యూనివర్సిటీలోనే ఉన్నారు. సత్యం తెలిసిన వాళ్ళే. వాక్యం తెలుసా అంటే తెలుసు, బైబిల్లో చాలా విషయాలు తెలుసు. బైబిల్ అంతా తెలియదు, ఎవరికి తెలియదు. బైబిల్లో చాలా విషయాలు తెలుసు. బైబిల్ తరపున ఎంత దూరమైనా ఎక్కడికైనా పోరాడగలిగే స్టామినా కలిగిన వాళ్ళే ఒకానొక సమయంలో అప్పుల్లో కూరుకుపోయి ఆఖరికి నేను చచ్చిపోదాం అనుకున్నాను, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. అసలు ఆ మాట రావచ్చా మనోటికి? రాకూడదు. దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళకి రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది అతని నోట? ఆ మాట మాట్లాడతగిన వ్యక్తి కాదు. కానీ ఎందుకు వచ్చింది ఆ మాట అంటే, ఆ అప్పుల సమస్యల్లో చిక్కుకొని కూరుకుపోయిన పరిస్థితి ఆయన అలా తీసుకొని వచ్చింది. ప్రేమ దేవుని వల్ల. అందుకే మనకున్న ఆదాయానికంటే ఎక్కువ ఖర్చులకు వెళ్ళకండి. అవసరమైతే ఒక పూట ఆకలితో ఉండండి, అంతేగాని అప్పు కోసం ప్రయాసపడకండి. దీన్ని ఎలా తీర్చాలి అనే ఆలోచన లేకుండా అప్పు చేసేవాళ్ళు ఉన్నారు లేరా? దీన్ని నేను ఎలా తీర్చాలి, ఫలానాది వస్తుంది, అది వచ్చినప్పుడు తీరుద్దామన్న ఆలోచన కూడా లేకుండా ఎక్కడ ఎవరిచ్చినా సరే తీసేసుకుందామని చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు కొంతకాలానికి ఆ ఊరిలో ఉండరు, వాళ్ళ దగ్గర ఉండరు, దూరం అయిపోతారు. అలంకరణ కోసం అప్పులు చేసిన వాళ్ళు లేరా? ఇంట్లో డబ్బులు లేవు, 5,000 పెట్టి చీర కొంటది. ఇంట్లో డబ్బులు లేవు, 2,000 పెట్టి చెప్పులు కొంటాడు. ఇంట్లో డబ్బులు లేవు, క్రిస్మస్ వచ్చింది, 20,000 అప్పు చేయాలి. అవసరమా? ఇంట్లో డబ్బులు లేవు, కొడుకు బర్త్డే, కూతురు బర్త్డే వచ్చింది, ఇప్పుడు 30,000 ఖర్చు పెట్టాలి, 50,000 ఖర్చు పెట్టాలి, ₹1,00,000 ఖర్చు పెట్టాలి. పెట్టినోళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు, బొచ్చెడు మంది ఉన్నారు. హంగులు ఆర్భాటాలకి వెళ్ళకూడదు అమ్మా. పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, మంచం ఉన్న కాళ్ళకే కాళ్ళు జాపుకోవాలి. ఎక్కువ జాపితే సమస్యలు ఎక్కువైతాయి, నొప్పులు ఎక్కువైతాయి. కొద్దిసేపు సాపి చూడండి, పట్టెమేనా కొద్దిసేపు పెట్టి చూడండి. పెద్దోళ్ళు అన్నమాట వాస్తవం కాదు. ఒత్తుకొని నొప్పులు పుడతాయి, తీపులు పుడతాయి. అక్కడ దాకా వెళ్ళగాకయ్యా అంటారు. ఉన్న కాడికే మంచము, కాళ్ళు, చేతులు ముడుచుకోవాలి. ఉన్న కాడికి చేసుకొని తినాలి. మాంసం అప్పు తెచ్చుకొని తినేవాళ్ళు లేరా? మాంసం అప్పు తెచ్చుకొని తినేవాళ్ళు ఉన్నారు తెలుసా? ఈరోజు లేవు డబ్బులు, 800 కేజీ మటను, 800 లేవు. సరే ఈ వారం లేకపోతే ఏమైందిలే, రేపు వారం తెచ్చుకుందాంలే, ఈరోజు ఇంట్లో ఉన్న కందిపప్పుతోనో టమాటాలతోనో ఆ కూరగాయలతోనో అన్నం చేసుకొని తిందాం అనుకొని సర్దుకుంటే బాగానే ఉంటుంది. కాదు, కానీ సర్దుకోరు, పోవాలాడికి. ఈరోజు ఏం వారం? ఆదివారం మొక్కలేందే ముద్ద దిగదు. అవునండి, ఉన్నారు. ఆఖరికి చికెన్ తేలేదని భర్త మీద గొడవ పెట్టుకునే మహాతల్లులు ఉన్నారు, మటన్ తేలేదని గొడవ పెట్టుకునే మహాతల్లులు ఉన్నారు. చూసాం. నాతోనే ఉండే ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, అన్నా నేను ఆదివారం గనక
మటన్ తేలేదనుకో, ఇక అన్నం వండదు, కూర ఉండదు, ఏడుపే ఏడుపు, పలికేది కూడా లేదు. పాపం ఏం చేయాలి మరి? తప్పదు, తీసుకురావాలా. ఆడవాళ్ళు అలిగితే సామాన్యంగా ఉంటుందా? అది తీరిందాకా మంచం ఏం దిగేది లేదు, కాలు కింద పెట్టేది లేదు. అలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కువ అలంకారానికి సమయాన్ని కేటాయిస్తారు, అలంకారానికి ఎక్కువ ఖర్చు పెడతారు. అలాంటి స్థితిలో ఉండకండి అని చెప్పాడు, కానీ పూర్తిగా అలంకారం లేకుండా ఉండమని చెప్పలేదు. ఒక మాటను చూద్దాం. పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారమును మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. ఏ అలంకారం ఉండాలంట స్త్రీకి? అక్షయ అలంకారం. పై శరీరం కాదు, శరీరం పైన కనబడేవి కాదు. అలంకరించుకుంటే నువ్వు పెయింట్ పూసుకున్నావు, ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నావు, పౌడర్ పూసుకున్నావు, ఎంతసేపు ఉంటుంది? నీ మేకప్ ఎంతసేపు ఉంటుంది? ఒక అరగంట, మహా అంటే గంట, తర్వాత పోతుంది. అదే దానియేలులాగా, షడ్రక్ లాగా, మిషక్ లాగా, అబేద్నెగోలాగా మంచి ఆహారం తిన్నావు అనుకో, లోపల నుంచి వచ్చిందనుకో, పోతుందా? పోదు. పై వాటికే ప్రియారిటీ ఇస్తాం. మంచివి తీసుకొని, తినకూడనివి తినకుండా మంచివి తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది, కుటుంబము బాగుంటుంది. ఈరోజు మనిషి ఆరోగ్యంగా బ్రతకటానికి ఖర్చు ఎక్కువ, అనారోగ్యంగా బ్రతకటానికి ఖర్చు ఎక్కువ. చిన్న వీళ్ళు పిల్లల అమ్మాయిలకు తెలియలా. మీరు చెప్పండి, ఆరోగ్యంగా బ్రతకటం ఖర్చు ఎక్కువ, అనారోగ్యంగా బ్రతకటానికి ఖర్చు ఎక్కువ? ఆరోగ్యంగా బ్రతకటానికి ఖర్చు ఎక్కువ, లేకుంటే అనారోగ్యంగా బ్రతకటానికి ఖర్చు ఎక్కువ? అనారోగ్యంగా బ్రతకటానికి ఖర్చు ఎక్కువ, అంతే కదా? అంతేనా? ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఆరోగ్యంగా బ్రతకాలనుకోండి, మంచి నీళ్లు తాగాలి, ఇంట్లో వండుకున్న ఫుడ్డు, కూర కానీ అన్నం కానీ ఇంట్లో వండుకున్నవి తినాలి, మంచిగా నిద్రపోవాలి. ఇవి చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, అవునా కదా? అనారోగ్యంగా ఉండాలనుకో, ఖర్చు తక్కువ కదా, ఏం చేయాలి? చికెన్ తినాలి, మటన్ తినాలి, మందు తాగాలి, సిగరెట్లు తాగాలి, గోబీలు, చికెన్ పకోడాలు, బజ్జీలు, బోండాలు, కురుకురేలు, థమ్సప్లు, స్ప్రైట్లు, ఇవన్నీ కొనుక్కోవాలి, తినాలి. ఇవన్నీ తిన్న తరువాత రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోపించుకోవాలి కదా? ఏడ ఖర్చు ఎక్కువ? ఆరోగ్యంగా బ్రతకడం దగ్గర ఖర్చు ఎక్కువ, అనారోగ్యంగా బ్రతకడం దగ్గర ఖర్చు ఎక్కువ? మరి ఇందాక అట చెప్పినారే, ఆరోగ్యంగా బ్రతకడం ఖర్చు ఎక్కువ, అనారోగ్యంగా బ్రతకడం ఖర్చు తక్కువ అన్నారు కదా. ఏది ఎక్కువ? అనారోగ్యంగా బ్రతకటానికే ఖర్చు ఎక్కువ, తెలుసా? మరి రోగం రావాలంటే ఏదో ఒకటి తినకూడదు తినాలా, తాగకూడదు తాగాల, వాటికి డబ్బులు అవుతాయి. ఆ రోగం వచ్చిన తర్వాత మరలా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని నయం చేసుకోవాలా, దానికి డబ్బులు అవుతాయి. అదే ఆరోగ్యంగా బ్రతకటం అనుకో, ఇంట్లో ఉన్న నీళ్లు తాగాల, ఇంట్లో వండుకున్న ఫుడ్ తినాలా, మంచిగా నిద్రపోవాలా, ప్రశాంతంగా ఉండాలా. ఈడ ఖర్చు తక్కువ, ఆడ ఖర్చు ఎక్కువ. కానీ జనాలు ఎక్కడ ఉండరు?
ఖర్చు ఎక్కువ కాడే ఉండారు, ఖర్చు ఎక్కువ దగ్గరే ఉండారు, వాటి కోసం ఎంతైనా పెడతారు. ఆహారము కాని దాని కొరకు ఏల మీ రోకలను వ్యయపరచుదురు, వ్యర్థం చేస్తారు. దేవుడిచ్చిన మంచి ఆహారాన్ని, శ్రేష్టమైన దాన్ని భుజించండి అన్నాడు. దానికోసం నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మంచిగా ఇంట్లో ఉన్న కూరగాయలను వండుకో, ఇంట్లో ఉన్న నీళ్లు తాగు, పనికి మాలిన థమ్సప్లు, స్ప్రైట్లు ఇలాంటివి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోక అంటున్నాడు. హృదయమును అక్షయ అలంకారము కలిగిన వారముగా ఉండాలి. పూర్వము స్త్రీలు ఏమున్నారంట, చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఏది నీకు అలంకారం? నీ భర్తకు లోబడి ఉండటము నీకు అలంకారం. లోబడుతున్నావా? తిరగబడుతున్నావా? లోబడుతున్నావా? పెత్తనం చేస్తున్నావా? ఈరోజు ఎంతోమందిని చూడండి, దేవుడు లోబడమని చెబితే లోబడటం లేదు, తల్లిదండ్రులకు లోబడటం లేదు, భర్తకు లోబడటం లేదు. ఇంకా ఎవరికి లోబడతారు? దేవునికి అస్సలు నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది నాకు కావాలి అని గొడవాడుకునే వాళ్ళు లేరా? భర్తపై తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. తల్లిదండ్రులు అడిగింది ఇప్పించలేదని తల్లిదండ్రులు మేము తిరుగుబాటు చేసి అలిగిపోయి పడుకొని అన్నం తినకుండా ఆఖరికి ఉరేసుకొని చంపుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ దేవుని వల్లరా. ఇక్కడ చూస్తే మీరు లోబడి ఉండండి అన్నాడు. ఈరోజు ఏ భార్య భర్త ఇంటికి రాగానే నవ్వుతూ పలకరిస్తూ ఏమండి నీళ్లు తాగండి అని ఒక గ్లాసు నీళ్లు తెచ్చిస్తుంది, రాగానే కడుక్కొని రండి, అన్నం పెడతాను, అలసిపోయి వచ్చారు, అన్నం తిందురు రండి అని ప్రేమగా పిలిచి అన్నం పెడుతుంది. ఎక్కడుంది? ఏ కుటుంబంలో ఉంది? అడ్జస్ట్మెంట్ కుటుంబాలు ఉన్నాయి. చేసుకున్నాం కనుక తప్పదు, భరించాలి అని సర్దుకుపోయే భర్తలు ఉన్నారు. చేసుకున్నాం గనక ఇక కాసి ఓడిపోయక తప్పదు అని సర్దుకొని కష్టపడి పనిచేసే భార్యలు ఉన్నారు. భర్త పట్టించుకోనోడై, తిరుగుబోతోడయి, తాగుబోతోడయి, ఇంట్లో ఏమున్నావో ఏవి లేవో చూసుకోకుండా బజార్లోకి వెళ్ళి పెత్తనాలు చేసి వచ్చి ఇంటికి వచ్చి రుబాబు చేసే పురుషులు లేరా? ఉన్నారు. ఆమె కూలి పని చేస్తుందో, కాంక్రీట్ పని చేస్తుందో, ఏ పనికి వెళ్తుందో, పూలు అమ్ముకుంటుందో, కాయలు అమ్ముకుంటుందో, రోడ్లు ఉడిచిద్దో, మున్సిపాలిటీ పని చేస్తూ ఏదో ఒక పని చేసి సాయంత్రానికి బిడ్డలకు కడుపు నింపాలని కష్టపడి పనిచేసి వస్తే భార్య ఇంటికి వచ్చిన తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని చెప్పి కొట్టే భర్తలు ఉన్నారు, హింసించే భర్తలు ఉన్నారు. రెండు వైపులు ఉన్నాయి, ఒకళ్ళే కాదు. అన్నీ బాగున్నాయి అనుకో, అన్నీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి సాగుతున్నాడు భర్త. అక్కడ గొడవ లేదా? ఉందా లేదా? ఉంది. అరే మరి ఆమెకు అన్ని సమస్యలు ఉండయే, ఆమె అంత ఇబ్బందులు పడుతుంది ఇంట్లో గడవటానికి కూడా, ఆమె భర్త పట్టించుకోవటం లేదు. అలాంటి పరిస్థితి నాకు లేదే అని చెప్పి వాళ్ళని చూసి నాకు అన్నీ ఉన్నాయని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? లేదు. అక్కడ గొడవ ఉంది, ఇక్కడ గొడవ ఉంది, ఇంకెక్కడా గొడవలేంది? అన్నీ ఉన్నప్పుడు దేవుని పట్ల భయం కలిగి, భక్తి కలిగి, సంతోషం కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ భర్తకు లోబడుతూ, భార్య అనుకోండి భర్తకు లోబడాలి, భర్త అనుకోండి భార్యను ప్రేమించాలి, గౌరవించాలి, ఆమెను సన్మానించాలి అన్నాడు. భార్య బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయండి.
ఆమెను సన్మానించండి, బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను పొగడండి అన్నాడు. పొగిడితే చాలా సమస్యలు తప్పుతాయి తెలుసా. పొగడతలంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. నువ్వు పొరపాటున పక్కింటి వాళ్ళు ఏదన్నా కూర పంపించారనుకో, ఆ కూర బాగుందన్నావు అనుకో, ఇక నీకుంటుంది. రెండోసారి ఇంకా ఆడి నుంచి కూర రాకూడదు. ఇదిగో నీ నెక్లెస్ బాగుందన్నావు అనుకో, పక్క ఆవిడ చూస్తుంది, ఎప్పుడు దీది దాన్నే పొగుడుతుంటుంది. ఏం పెట్టిందో ఏమో, ఏం వేసిందో ఏమో, ఏనా అది బాగలేదా. ఎక్కువ పై రూపాన్ని చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు. ఈ చీర ఎడగొంది, పోయిన ఫంక్షన్కి ఏ చీర కట్టుకొని వచ్చింది, ఏ నెక్లెస్ ఉండయి, ఈ గాజులు ఎలా ఉండయి, చెవులు ఎలా ఉండయి, ఎక్కువగా ఈ పరిశీలన చేస్తూ ఉంటారు. వాటి మీద పెట్టకండి ధ్యాస. అదే చెప్తున్నాడు, పై అలంకారము మీకు అలంకారముగా ఉండక, పై వచనాన్ని మనం చూస్తే 3-4 వచనాల నుంచి, 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు ధరించుకొనుటయు, విలువైన వస్త్రాలు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, చెప్తున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారమును మీరు అలంకారముగా ధరించుకోవాలి. హృదయ అలంకారం. తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేత, తగుమాత్రం నీకు తగిన వస్త్రాలతోనే అలంకరించుకోవాలి. మన స్థాయి ఎంత, మనం కొన్న డ్రెస్ ఎంత, నీ ప్యాంట్ ఎంత, నీ షర్ట్ ఎంత, నీ చీర ఎంత, నీ జాకెట్ ఎంత. ఈరోజు ఒక్క జాకెట్కి 5,000 పెట్టేవాళ్ళు ఉన్నారంట. నేను విని ఆశ్చర్యపోయాను. ఒక్క జాకెట్కి 5,000? అమ్మా, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. అమ్మో, 10,000 కూడా ఉన్నాయి. నీకు కూడా తెలిసింది తల్లి. అమ్మో, అదే ఎంటమేలే, ఏదో ఎంటమే కాదు. నువ్వు తెచ్చుకోవాలని ఎప్పుడు అనుకుంటావు? అనుకో, అవసరం లేదు మనకి. 5,000 10,000 జాకెట్ అంటే ఏందండి? రాణెమ్మ 500 అంటే ఎక్కువ. ఆఖరికి 1,000 రూపాయలు అన్నాం అనుకో, 4 సార్లు తిరిగిద్ది. 4 సార్లు తిరిగిద్ది దాని చుట్టూ. తీసుకో అయితే ఏమైందిలే 1,000 రూపాయలు కదంటే ఇష్టపడదు. ఏదో ఆమె గురించి నేను పొగిడి ఆమె దగ్గర మార్కులు కొట్టేయాలని కాదు నేను చెప్తుంది, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎక్కువ 200-300 రూపాయల చీరలే ఉంటాయి. 1,000 రూపాయలు అంటే చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఒక 4-5 చీరలు ఉంటాయి, ఒక 10 ఉంటాయి అనుకో అంతే. అప్పటికి నేను చెప్తా ఉంటా, ఇప్పుడు ఈ బీరువా నిండా ఉండయి, నువ్వు చనిపోయేంతవరకు ఈ కట్టుకున్న అయిపోతాయా? అయిపోవు. మరి ఇంకా కొని ఏం చేయాలా? నేను ఆ మాట మొన్న అక్కడ అంటే వాళ్ళు పక్కన ఉండే స్త్రీ, ఏంది అన్న ఇట్ట మాట్లాడుతున్నాడు, ఉంటాయి ఏం చేసుకుంటావు? మా అమ్మ గోవతాలకి తోసి కర్రల సంచి తోసి మొత్తం 2 బస్తాలని తీసుకుపోయి ఆ సమాధిలో వేసేసారు. నేను చూడలా, లేకపోతే వేయనిచ్చేవాడిని కాదు. ఎందుకు వృధాగా మట్టిలో పోవటం? అవి తీసుకొని వచ్చి ఎంతోమంది పాపం రోడ్ల మీద ఉన్నారే బట్టలు లేక, ఏం తలా 2 చీరలు ఇచ్చే కట్టుకోరా? వాటిల్లో మంచిగా ఉండ ఇళ్ళు కట్టుకోవచ్చు. బాగున్న చీరలు ఎందుకు పడేయటం, మట్టిలో వ్యర్థం చేయటం? అక్కడ కూడా ఏదో మా ఎవరు ఆ సంచిలో కూడా సమాధి కాడ కూడా తీశారంట కొంతమంది. అంటే వేరుకుంటున్నారు. బంగారం పిచ్చి ఈరోజు ఎక్కువ. నీకు భర్త ముఖ్యమా బంగారం ముఖ్యమా అంటే ఇండియా స్త్రీలని
ఏది ముఖ్యం అంటారు చిన్న? పెళ్లి కాని పిల్లోడు చెప్తున్నాడు. పెళ్లి కాని పిల్లోడు చెబుతున్నాడు. ఈరోజు పెళ్లిలో అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయ్యేది దేనికి? బంగారాకే. 10 తులాలు, 20 తులాలు, 50 తులాలు, కేజీ బంగారు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు లేరా? ఉన్నారు. కేజీలు కేజీలు బంగారు పెడుతున్నారు. 1 కేజీ బంగారు ఎంత ఇప్పుడు? ఎంతమ్మ తల్లిక? తెలీదా? ఆ పాప చిన్న పాప తెలియలా. నువ్వు చెప్పు తల్లి, నీకు కూడా తెలీదా? నువ్వమ్మా, మీరిద్దరిలో తెలీదా? పెద్దోళ్ళు చెప్పండి. తులం అయితే 1,20,000. అంటే మన స్థాయి అదే కాబట్టి తులం కొనుక్కోవాలంటే మనకి చాలా కష్టం. అందుకని అంతవరకే ఆగాం. 1 తులం ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. అప్పుడు తులం 1,20,000 అయితే ఒక 10 తులాలు 100 గ్రాములు ఎంత అవుతుంది? 12 లక్షలు అవుతుంది. అదే 1000 గ్రాములు ఎంత అవుతుంది? మొన్న ఎవరో ఎక్కడైనట్టు కొంచెం చెప్పింది. చదువుకోనోడు వచ్చాడంట. వాడు మంచి కోటీశ్వరుడు, ఆస్తి ఉంది బాగా. వాడికాడికి ఒకడు పోయి, అయ్యా దానం చేయి అంటే, అయ్యా ఏం కావాలో చెప్పు అన్నాడంట. అయ్యా నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, ఒక 10,000 కావాలి ఆయన అన్నాడంట. తీరా అని చెప్పి బ్యాంకు బుక్ తీసి రాస్తూ సంతకం పెట్టి అంత సంతకం పెట్టాడు, అయిపోయింది. ఎంత అంటే 10,000 అన్నాడంట. 10,000కి ఎన్ని సున్నాలు పెట్టాలి చెప్పు అన్నాడంట. అవి ఇచ్చేటోడు. ఏం సినిమాలో ఏమన్నా ఉందా? సినిమాలు అదేనా? ఏమో నాకు తెలియదు. నేను మొన్న 2 రోజుల క్రితం 10,000కి 10 సున్నాలు అన్నాడంట. వాడు ఒకటేసి ఒకటి పక్కన 10 సున్నాలు పెట్టి సంతకం పెట్టి ఇచ్చాడు. పోయాడు. ఆడ అకౌంట్లో ఆయన డబ్బులు లేవు. ఒకటి పక్కన 10 సున్నాలు పెడితే ఎంత అవుతుంది? అది మనకి తెలియదండి. ఒకట్లో 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. 100 కోట్లు రాయించుకొని పోయాడు. వీటిలో ఒకటి ఉంటుంది కదా, మళ్ళా అది తీసేయాలి. 10 కోట్లు అవుతుంది. ఫస్ట్ ఒకటన్న కాడ ఒకటికే వచ్చింది. ఇక ఆడి నుంచి పోతే 9 సున్నాలు ఉంటాయి. 10 సున్నాలు అంటే 100 కోట్లు అవుతుంది. 100 కోట్లు అయితే 11కి వెళ్ళిపోయింది కదా. 100 కోట్లు లేదు ఆడ. మళ్ళా వచ్చాడు. వచ్చి, అయ్యా ఆయన డబ్బులు లేవని అర్థమైపోయింది, ఎలాన్నా మార్చుకోవాలని మళ్ళీ వచ్చి, అయ్యా ఒక 1,000 రూపాయలు కావాలన్నాడంట. 1,000 రూపాయలు కావాలంటే చెక్ బుక్ ఇరా అన్నాడంట. అవి అయిపోయినాయి అయ్యా, ఒక 1,000 రూపాయలు కానీ చెక్ బుక్ ఇరా అంటే చెక్ బుక్ ఇచ్చాడు. ఒకటేసి ఒకటి పక్కన ఒక 0 పెట్టి సంతకం పెట్టిచ్చాడు. ఒకటి పక్కన ఒక 0 పెట్టి సంతకం పెట్టిచ్చాడు. అయ్యా ఇదేందయ్యా 1,000 రూపాయలు అడిగాను కదా అంటే, రై నువ్వు 10,000కి 10 సున్నాలు అన్నావు, 1,000కి ఒక 0, 10,000కి 10 సున్నాలు సరిపోయిందా లేదా? పో అన్నాడు. నీకే కదా లెక్కలు వచ్చేది, నాకు కూడా వచ్చు. 1,000కి ఒక 0, 10,000కి 10 సున్నాలు. ఇప్పుడు నువ్వు 1,000 అడిగావు, 1,000కి ఒకటి పక్కన ఒక 0 సరిపోయింది, ఇల్లు అన్నాడంట. అప్పుడు ఏమైంది వాడికి? బ్రాహ్మణ తిక్క దేంతో వదిలిందంట? వినలేదు ఎప్పుడు? బ్రాహ్మణ తిక్క దేంతో వదిలింది? వినలా? బ్రాహ్మణ తిక్క బేడతో వదిలిందంట. బేడ అంటే ఏంటిది? అది కూడా తెలీదు. కందిబేళ్ళు కాదు, అణ. పూర్వం బేడలు, అణాలు అని అంటారు. అప్పుడు ఈ డబ్బులు కాదు, కాసులు చిన్న చిన్నవి, 5 పైసలు 10 పైసలు ఎట్టినా వాటికంటే ముందు అయ్యి వచ్చి గొనుగుతూ ఉన్నాడంట. అంటే మనం వాళ్ళని తప్పు పట్టేది కాదు, కామెడీగా చెప్తున్నాం. ఒక పంతులు వచ్చాడు. పంతులు జూనియర్, పెళ్లి మంత్రాలు చదివే పంతులు జూనియర్ పెళ్లి మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఒక సీనియర్ ఆడ కూర్చొని ఉన్నాడు. ఆడ కూర్చొని పిల్లకి బాగా వేసుకొని వింటూ ఉన్నాడు. ఈ పెళ్లి చేస్తున్నాడు.
ఈ కొత్త పంతులు పెళ్లి చేస్తూ ఉన్నాడు. ఆ సీనియర్ ఆడ కూర్చొని వింటా ఉన్నాడు. జడిట్ట అంటున్నాడు, వీడన్నీ తప్పు తప్పు చదువుతున్నాడు మంత్రాలు. అందరికి తెలుసా? అందరికి తెలీదు. ఆయన ఏదో చదువుతున్నాడు, పెళ్ళి అయిపోతుంది. కానీ ఆడ కూర్చున్న అతను గమనిస్తున్నాడు. అతను గమనిస్తూ ఇట్ట అంటున్నాడు. ఇట్ట అంట ఇక ఆఖరికి లేచాడు. నువ్వేంద్ర అన్ని తప్పు చదువుతున్నావు అని చెప్పి అంటానికి లేచాడు. ఈడ చదివేవాడికి అర్థమైపోయింది, అరే పట్టుకున్నాడు, ఇప్పుడు నన్ను పట్టిస్తాడు ఈ జనానందరికీ నేను తప్పు చదువుతున్నానని. అప్పుడు వెంటనే ఈడు మంత్రాలు చదువుతానే, కూర్చో నీకు సగం నాకు సగం, కూర్చో నీకు సగం నాకు సగం అంటున్నాడు మంత్రాల్లోనే. కూర్చో నీకు సగం నాకు సగం అంటున్నాడు. అప్పుడు ఆ పిల్లకోడికి అర్థమయ్యి పెద్ద పొందరికి రైట్ గమ్మును కూర్చున్నాడంట. ఎందుకు? పెళ్ళి అయిపోయినాక ఇక్కడ వచ్చినాయన్నీ నీకు సగం నాకు సగం. ఇట్లా ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ఎప్పుడైనా మన మనస్సు నీకు ఏమున్నా ఎంతున్నా ఏమి లేకపోయినా హృదయం అనే అక్షయ అలంకారాన్ని ధరించుకొని ఉండాలి. దేవుడు పై రూపాన్ని చూడడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు పంపించాడు సమూయేలుని. పంపించి నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అక్కడ యెష్షయి కుమారుడైన దావీదు ఉన్నాడు, నేను చెప్పిన ఆయన అభిషేకించమన్నాడు. ఆయన ఏం చేశాడు? వచ్చిన వాళ్ళని చూసి, ఎత్తుని రూపాన్ని చూసి వాళ్ళని చూస్తున్నాడు. దేవుడు పై రూపమును చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు, అంతరంగ స్వభావాన్ని చూసేవాడు. ప్రేమ దేవుని వల్లరా, కనుక పై రూపాన్ని అలంకారంగా కాకుండా గుణమును అక్షయ అలంకారాన్ని ధరించుకొని స్త్రీలమైన పురుషులమైన నమ్మకంగా దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ లోకములో ఉన్న అలంకారాల వైపు మా మనస్సును కాక ఆరోగ్యకరమైన మంచి బోధతో తండ్రి మా హృదయాలను నింపుకొని, మీ వాక్యముతో నింపుకొని, అక్షయమైన అలంకారాన్ని ధరించుకొని, గుణమైన అక్షయ అలంకారము కలిగి తండ్రి, పూర్వము పరిశుద్ధ స్త్రీలు ఎలా బ్రతికారో, ప్రవక్తలు ఎలా బ్రతికారో, మేము కూడా అలా మీకోసం బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని చేరి వచ్చిన పిల్లలందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, బిడ్డలు తిరిగి వెళుచుండగా క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేరినట్లు సహాయం చేయండి తండ్రి. ఫ్లెక్సీల కార్యక్రమంలో కూడా మాకు తోడుగా ఉండి కృప చూపించమని, కాపుదల ఉంచమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.